రోడ్డు అదే మన గుడివాడ మచిలీపట్నం రోడ్డు అటు నుంచి అలా వెళ్ళిపోతుంది సార్. ఈయన ఇలా లోపలికి వచ్చేసేసి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడి ఒకటి చేసేసి ఇటు వచ్చారు చూడండి. ఇక్కడ గుడి చూసి ఈ రోడ్డు ఇలా వస్తున్నారు. ఈ రూట్ అవ్వలేదు ఇంకా, అది లేదు, అది ప్రపోజల్లో ఉంది చూడండి. ప్రపోజ్డ్ రోడ్ అది కూడా ఏమన్నా అది వగరం అయిపోయిందని చెప్పాడు. ఏంటి చెట్లు అయ్యి మరి అంటే ఇలాగ రేపు 100 feet వస్తే కూడా ప్రపోజల్లో రావచ్చు అని చెప్పేసి అని పెట్టినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్ సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం రోడ్ వేయలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ల్యాండ్ మంది కాదు. ఇక్కడ నుంచి మనం ఈ రోడ్డు ఇప్పుడు మొత్తం మనం ఇక్కడ ఈ ల్యాండ్ ప్లాటింగ్ సార్. ఇది వేరే వాళ్ళ ప్లాటింగ్ ప్లాట్ మధ్య నుంచి ఇది వచ్చింది. 100 feet మాస్టర్ ప్లాన్లో ఇటు వచ్చేసింది. ఈ ప్లాట్లు ఇటే పక్క వేరే ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రపోజల్ రోడ్ అక్కడ నుంచి అటు మొత్తం వెళ్ళడానికి మనం ప్రపోజల్ పెట్టాము. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయి ఇటు తిరిగాము. ఇక్కడ నుంచి ఇది కూడా 40 feet రోడ్డు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కలిపేశాం సార్. ఇది మంది జగనన్న కాలనీ అని చెప్పేసి అని ఈ రోడ్డు ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతుంది అక్కడికి. అందుకని ఈ రోడ్డు కూడా మనం దీన్ని కలిపేసేసి ఇక్కడ మనం ఆల్రెడీ ఎస్టీపీ కట్టాము. సెకండ్ ఎస్టీపీ ఇక్కడ సార్, ఇంకొకటి ఎస్టీపీ ఇది ఇక్కడ పెట్టాం సార్. నా లైట్ అంతా దగ్గర పెట్టాం. ఓకే, ఇట్లాగా మనం మొత్తము 220 బ్లాకులు సార్. ఇది దీనికి ఆల్రెడీ మొత్తం టోటల్గా ఇప్పుడు మనము తమరు ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చి ఏది మెయింటెనెన్స్ వీళ్ళకేమో ఈ కాంట్రాక్టర్స్ ఎవరండి? కాంట్రాక్టర్ తరఫున ఉన్నారు వీళ్ళు కేఎంఈ నుంచి వీళ్ళ వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు గారు అనే అర్జెంట్ హైదరాబాద్ పని ఉందని వెళ్ళిపోయారట. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మన లోకల్ వాళ్ళు ఇక్కడే పనిచేస్తున్నారు. బాబు లీలా అది లీలా వెంకటరమణ త్వరగా. తర్వాత ఎస్సీపీ వాళ్ళు మీటింగ్ పెట్టిన తర్వాత మనం ఒక 4 బ్లాకులకి ఒక్కొక్క సెక్రటరీని పెట్టి ఎంక్వైరీ చేయించాం సార్. ఇందాక ఎవరికి ఇచ్చారు మా ఫైండింగ్స్ ఇస్తున్నాము. డోర్లు కానీ విండోస్ కానీ బాగున్నాయని చెప్తున్న వాళ్ళు 24/16 అండి. రిపేర్లు కావాల్సిన వాళ్ళు 433. ఏ బ్లాక్లో ఇక్కడ రిపేర్లు కావాలన్నది ఇండివిజువల్ బ్రేకప్ ఉంది సార్. అట్లాగే ఫ్లోర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, గుడ్ కండిషను, రిపేర్లు కావాల్సిన వాళ్ళు. నెక్స్ట్ రూఫ్ లీకేజ్ ఏమైనా ఉన్నాయా, గుడ్ కండిషను, రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు. సింక్ ప్రాబ్లం, స్లాబ్ లీకేజెస్ అది వెళ్ళిన వాళ్ళదే రసం. మన చూడాలి కదా, తాళాలు ఉన్నంత వరకు వచ్చినంత వరకు రాసేస్తారు. తాళాలు లేని అట్టగానే వాళ్ళు తాళాలు లేనిది అయితే వాళ్ళు ఎప్పుడు ఉంటాడో మన దగ్గరికి వచ్చాడు. మనం అయితే ఇంటిమేషన్ అందరికీ ఇచ్చండి వారు ఫోన్ రమ్మని. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఇది అయిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం. మీరు గబగబా ఇప్పుడు లీకేజ్ సింక్ ఉంది, సింక్ పైన అంతా బాగానే ఉంది, కింద దగ్గర పోయింది, ఆడ తాళం లేదు. మన ఏం పరిస్థితి? అది అవుటర్ లైన్ పైప్ లైన్కి వస్తుంది సార్ ఇబ్బంది. అది ఇండివిజువల్ సింక్ కాదు కదా సార్. వాడి నుంచి పైప్ లైన్ బయటకు వెళ్ళాల్సిందే. అవుట్ అయినా కానీ బాగానే ఉంటుందండి. అది అవుటర్ ఏరియా కూడా చెక్ చేశారు మరి? అవుట్ లైన్ కూడా చెక్ చేసేది సపరేట్గా రాస్తారు. ఒక 20 points ఇచ్చాం సార్. అది పాతది కదా, అది వీళ్ళ దగ్గర కనపట్టలేదు కదా. ఏంటి గతంలో సార్ వీళ్ళందరూ ఏదో ఫార్మాట్ ఏంటది బాబు ఆ బుక్లెట్ గతంలో ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు సీఎం గారు ప్రోగ్రామ్ అయిన తర్వాత టిడ్కో వాళ్ళు అట్లాగే మున్సిపల్ వాళ్ళు కాంట్రాక్ట్ కాదు కదా ఆగండి. దీంట్లో నుంచి ఆ రోజుకి అయిపోయినాయా లేదంటారు మీరు? ఇవన్నీ ఉన్న తర్వాత బోత్ టిడ్కో ఏజెన్సీ ఒక సంతకం, తర్వాత టిడ్కో ఏఈ, మున్సిపాలిటీ నుంచి ఏమో ప్లానింగ్ సెక్రటరీ, తర్వాత బెనిఫిషరీ పెట్టి ఇచ్చేసాం సార్. అంతా అయిపోయింది, తీసుకున్న తర్వాత మనం ఏంటంటే రీసెంట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసిన
విత్ ఆల్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చినట్టు సంగ పెట్టినారు. అప్పుడు కానీ ఇవాళ ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లమ్ మళ్ళీ ప్రాబ్లం చెప్తాను. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈలో రెస్పాన్సిబిలిటీ వదిలిచ్చేసుకుంటారు. అలాగే దీంట్లోంచి మినిమం రెస్పాన్సిబిలిటీ వదిలించుకోవడానికి లేదు. రూఫ్ లీకేజ్కి చేద్దాం మళ్ళీ ఇంకోసారి మీరు కూడా సంఘం వాళ్ళని- పెట్టారు కదా, అయిపోయింది, కుదరదు. లేదు, ఇప్పుడు మార్చి మనం పెట్టి తయారు చేద్దాం. చేసాం సార్, ఇప్పుడు మనం తయారు చేసాం కదా సార్ మన సచివాలయం స్టాఫ్ వెళ్ళి, ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఏఈలు ఈఈలు కాంట్రాక్టర్ కలిపి మన స్టాఫ్ వస్తూ ఉంటే ప్రతిరోజు వెరిఫై చేసి ఎక్కడెక్కడ వాళ్ళు చేయగలుగుతాం అన్నదని ఇప్పుడు చెప్తారు. అలా చేయించేద్దాం. ఏం చేయాలి? ఖచ్చితంగా చేద్దాం. ఫైనల్గా బాబు అయితే మీ మన నుంచి దగ్గర మీరు 40 మీ మంది బ్లాక్ వేసేసి నేను సంబంధించినటువంటిది చేసేసాను. మీరు ఇద్దరు 4 రోజులు ఉన్నారా? కానీ వీళ్ళ దగ్గర 5 స్టాఫ్ ఉన్నారట కాబట్టి ఒక్కొక్క బ్లాక్ తర్వాత వెళ్తారట నెమ్మదిగా అది. సో వాళ్ళు ఏ బ్లాక్లు అయితే మొదలు పెడుతుంటారో ఆ బ్లాక్ స్టాఫ్ నేను పంపిస్తూ ఉంటాను మన దగ్గర ఎంక్వైరీ చేసిన వాళ్ళు. పంపించండి. దాంతోపాటు ఆ రోజే కొంచెం మిగతా వాళ్ళకి కూడా ఇంకో మన షెడ్యూల్ వేసేమన్నాను సార్, అది ఏ రోజున ఏ బ్లాక్ వెళ్తారన్నది. టోటల్ బ్లాక్లో ఉన్నటువంటిది ఇవాళ మళ్ళా ఒకసారి చేస్తున్నాం కాబట్టి బ్లాక్లో 48 ఇళ్ళు ఉన్నాయి, 48 వెరిఫై చేయించేద్దాం. బ్లాక్లు 220 బ్లాక్లు మొత్తం ఎగ్జాక్ట్లీ. మీరు 2 రోజుల్లో చేయగలరు. అంటే ఎన్ని బ్లాక్లు చేయగలరు బాబు? ఒకటి. రమ్మంటున్నారు ఎప్పుడు అవుతాయని 5 ఉన్నారు. మాట్లాడి నాకు చెప్పండి. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి మీరు ఎన్ని రోజులు మీకు 5 ఉన్నారా? ఓకే, ఒక్క నిమిషం. 5 టిట్కో 5, అలాగే మున్సిపాలిటీ 5 వస్తారు. మీరు 5 అంటే ఒక్కొక్క వాళ్ళు కాదు, మున్సిపాలిటీలో వస్తారా? ఏం వస్తుంది ఆల్రెడీ 4 మంది ఎంక్వైరీ చేసేసాను, నాకు ఇబ్బంది లేదు. జాయింట్ ఉన్నాయి. ఓకే, మీరు ఇలా మాట్లాడటం కాదండి. మీరు వాళ్ళు 5 వస్తారు, వీళ్ళు 4 వీళ్ళదైంది, వీళ్ళు వచ్చి రిపేర్లు ఏం చేయరు కదా. ఓన్లీ సూపర్వైజర్. ఓన్లీ సూపర్వైజర్. అవును. రిపేర్లు చేయించాల్సింది మీరు, చేయాల్సింది వాళ్ళు. కాంటాక్ట్. రిపేర్ మీరు ఎప్పుడు చేయిస్తారో వాళ్ళు ఎప్పుడు చేస్తారో మీరు రాసి షెడ్యూల్ వేసి Exactly. ఇన్ని రోజులు Verify పూర్తి చేస్తాను ఎమ్మెల్యేకి అప్పచెప్పండి మీరు. అంతే. మొత్తం మీరు 5 పెట్టుకుంటారో 15 మందిని పెట్టుకుంటారో 20 మందిని పెట్టుకుంటారో మాకు అనవసరం. బేసిక్గా దాంట్లోంచి నాకు టార్గెట్ ఇచ్చి టార్గెట్ డేట్కి నాకు మొత్తం అంతా ఫినిష్ చేసి ఇచ్చేస్తాం విత్ ఆల్ రిపేర్స్ అండ్ ఎవ్రీథింగ్. ట్యాబ్స్ దీంట్లోంచి అనేది కాకుండా మీరు ఉన్నటువంటి 120 బ్లాక్కి వీళ్ళు వెరిఫై చేయించేసేసి ఏ విధంగా చేయించాలనేది ప్లాన్ చేసేసి షెడ్యూల్ ఇచ్చేసేసి బ్లాక్ అదే అన్నీ చేయించే వాళ్ళ బట్టి చేసేసి అది రిటర్న్గా కేమీ నుంచి తీసుకొని ఎల్జేఆర్ నుంచి తీసుకొని ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేసేసి సార్. కాంట్రాక్ట్ ఎవరండి? స్ట్రీట్ లైట్స్ కాంట్రాక్ట్ ఎవరు? ఎవరు ఇచ్చారో తెలియాలి. ఈ మెయింటెనెన్స్ పోతే ఎవరికి చెప్పాలి? స్ట్రీట్ లైట్కి మాకు ఏజెన్సీ సంబంధం లేదు సార్, టిక్టోకి సంబంధం లేదు. మేము అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. మాకు తెలియదు వాటి. ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్లు పోతే ఎవరు వేయాలి? మున్సిపాలిటీ నుంచి వచ్చింది, మున్సిపాలిటీ నుంచి వచ్చింది అది. సరే, ఏజెన్సీ నుంచి ఏం వేయలేదు కదా సార్ అది. నువ్వు ఆగు, నువ్వు కమిషన్ చెప్పని. స్ట్రీట్ లైట్లు ఫస్ట్ ఎల్ఈడి లేపిందామని ఒకటి పిలిచారటండి, అది కాదు సోలార్కి వెళ్దామని సోలార్ పిలిచారట సార్. ఇవి 2 వర్కౌట్ అవ్వలేదండి. ఎలక్షన్స్కి ముందు ఉత్సాహవంతులు వేయించారండి, మన సైడ్గా వేయించారు. ఎలక్షన్స్ ముందు వేయించుకున్నారు, ఎవరు ఉత్సాహవంతులు వేయించారంట. మన సైడ్గా వేయించలేదు. మన సైడ్ టెండర్లు 2 అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించారు పిలిచారు చెప్పండి. మన 2 టెండర్లు ల్యాప్స్ అయిపోయినాయి. ఎల్ఈడి లేంచలేదంట. మన ల్యాబ్ చేసుకోవచ్చా? మళ్ళీ టెండర్లు ఫ్రెష్గా పిలవాలండి. అది ఎంత వాల్యూమ్ ఎంత ఉంటుంది? మొత్తం 40 లక్షలు ఎంత అండి, ఒక 50 లక్షలు. కాదు సార్, ఇది యాక్చువల్గా ఏంటంటే 33 lakhs ఏమో ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కట్టేసాం ఫస్ట్. ఇది ఆ జంపర్లు, దాని తర్వాత ఈ కావాల్సిన ఎస్టీఎల్ అవి ఏంటని. తర్వాత ఏంటంటే లుక్ రాదని చెప్పేసి తర్వాత ఏంటంటే సోలార్కి వెళ్ళమన్నారు. ఆ రెడ్ క్యాప్ బోర్డు ఒకటికి లెటర్ రాశాం. ఇది గవర్నమెంట్ వాళ్ళకి వచ్చి ఆడ 5 days మెయింటెనెన్స్. ఎంతంత బ్రాడ్ రోడ్లో అది ఫెయిల్ అవుతుంది సార్, అది ఇయ్యనని ఆయన ఒకసారి వచ్చి 20 watt 60 watt 100 watt ఏమన్నాం. ఇది ఆడు వేస్తాను అన్నాడు, ఇయ్యని అన్నాడు. తర్వాత టెండర్ పిలిస్తే ఇద్దరు డిస్క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫికేషన్ తోటి క్యాన్సిల్ అయిపోయినాం. తర్వాత ఏంటంటే మళ్ళీ మనం మాన్యువల్ వెళ్ళటమే కరెక్ట్ అని చెప్పి చెప్పాం. ఇది అదేంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఫిక్సర్, తర్వాత ఇయ్యరని. అందులోకి ఏంటంటే ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు కోర్టు వచ్చింది.